మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 स्वामी जाडये कनरादाये ఎటనున్నాడు ఎటులున్నాడు ఎన్నాళ్ళాయేను స్వామిని జూచి. ఈ మందిరమే సాక్షియే కాదా, మాయడబాటే తనకు తెలియదా, కన్నుల నీరే ఇంకిపోవునా, ప్రమిదల వెలుగే అంతరించునా. వెళ్ళిపోతానంటున్నావు. ఇది ఉచితం కాదు. వెళ్ళిపోవాలని నాకు లేదు. మరేం చేయను, వెళ్ళక తప్పదుగా. వసుంధర నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంకో 4 దినాలు ఉండి వెళ్తే ఆనందిస్తాం. అవునండి, మీరు అవశ్యం ఉండి తీరవలసిందే. ఇంత త్వరగా వెళ్తానంటున్నారు. మేం మీకు సరిగ్గా
అతిథి మర్యాదలు చేయలేకపోయాం. ఏమంటున్నారు తమరు? ఈ 4 దినములు నేనెంత తృప్తి నొందానో మాటల్లో వర్ణించలేను. మహదానందం కలిగింది. ఒకేసారి ఇంతటి ఆదర సత్కారాలు, ఇటువంటి అభిమానం నాకెప్పుడూ లభించలేదు. ఈ మాటలు నీవు వాళ్ళ తృప్తి కోసం అంటున్నావు. తృప్తి కోసం కాదు, మనసారా వచిస్తున్నాను. ఇది సత్యం. మీ సుందర రాజమందిరంలో మహదానందంగా గడిపాను. ఈశ్వరుని కటాక్షం మీ కుటుంబం పట్ల సర్వదా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈశ్వరుని మా గురించే ప్రార్థించావా? మరి నీ గురించి ప్రార్థించవా? కృష్ణయ్య, ఈశ్వరుని కృప ఎల్లవేళలా నా పట్ల ఉంటుంది. ఇక వారిని నేను ఏమీ అడగను. ఒక బ్రాహ్మణుడు తనకు లభించిన దానితోనే తృప్తి నొంది ఆనందించాలి. జనుల్ని విద్యావంతుల్ని చేయటం, భిక్షాటన చేయటం, వీటితోనే అతడు జీవితంలో ఆనందం నింపుకోవాలి. మిత్రమా, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు నీవు వెళ్ళిపోతానంటుంటే ఎందుకో హృదయం వికలమవుతుంది. వెళ్ళవద్దని నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలాలనుంది. ఇన్ని దినాలు ఉన్నారు, తమకింకా కష్టం కలిగించడం ఉచితం కాదు. అలా అనుకుంటే వెళ్ళిపోతానంటూ ఇప్పుడే కష్టం కలిగిస్తున్నావు. అసలు నీకు మనసులో మా మీద దయలేదా? మరీ ఇంత కఠిన హృదయుడువా? నీవింత బాధపడుతూ నాకు వీడ్కోలు చెబితే నేను మనస్ఫూర్తిగా వెళ్ళలేను. నన్ను వెళ్ళనివ్వు, బలవంతం చెయ్యకు మిత్రమా. అంతేనా? అదే నీ నిర్ణయం అయితే అలాగే కాని. మరైతే మాదొక వినతి. ఏమిటి? ఎప్పుడూ ఈ మిత్రుని మరవకూడదు. నీ హృదయంలో మా కోసం సదా రవ్వంత తావుంచాలి. మిత్రమా, నాది ఒక వినతి. ఏమిటి? నీ పాదాల చెంత సర్వదా నా కోసం కాస్త స్థానాన్ని ఉంచుతావు కదూ? కాదు, పాదాల చెంత కాదు. నీకెల్లప్పుడూ స్థానం మా హృదయంలో ఉంటుంది. సుధాముని రథంలో తీసుకెళ్లి వృందాపురిలో విడిచిరా. తమ ఆజ్ఞ. వద్దు వద్దు, రథం యొక్క ఆవశ్యకత లేదు కృష్ణయ్య. పైగా బృందాపురిలోని వీధులన్నీ ఇరుగ్గా ఉంటాయి. రథం వెళ్ళడం కష్టమవుతుంది. అయితే నీ ఇష్టం. మా నగర సరిహద్దుల వరకు మేమే వస్తాం. వద్దు వద్దు, నేను ఒంటరిగానే వెళతాను. ఈ దారి నాకు బాగా అలవాటైంది. ఈశ్వరుని నామం జపిస్తూ ఇక్కడికి ఎలా వచ్చానో అలాగే తిరిగి వెళతాను. వసుంధర ఎదురు చూస్తూ ఉంటుంది. దారిని పూలను పరచిన నిరతం పూజలు చేసిన దయే కలుగదా స్వామికి ఎంత వేచినా రాడే నా భాగ్యము ఎటులున్నదో. ప్రణామాలు వదిన గారు. భోజనం తీసుకొచ్చాను, తీసుకోండి. మరిది గారు, తమకెందుకింత శ్రమ? ఇందులో శ్రమే ఉంది వదిన గారు.
వసుధామునికి తమకు సేవ చెయ్యాలన్న అభిలాష నా మనసులో ఎప్పటినుంచో ఉంది. అది ఇప్పుడు నెరవేరింది. అది సరే, మరి నాకిప్పుడు ఆకలిగా లేదు. ఎలా పూజించగలనండి? మీ బాధ నాకు అర్థమైంది వదిన గారు. కాస్త ఆరగించండి. ఇలా పస్తులతో ఉండడం ఉచితం కాదు. ఆరోగ్యం కూడా పాడైపోతుంది. పిల్లలు పూజించారా? ఆ, వారు తిన్న తర్వాతే ఇలా వచ్చాను. ఆ, తీసుకోండి. తమరు భుజిస్తూ ఉండండి. నేను వెళ్ళి జలం తీసుకొస్తాను. స్వామి, నా పతిదేవులు ఎలా ఉన్నారు? వారెప్పుడు తిరిగి వస్తారు? సర్వము నెరిగిన మాధవుడు సంపదలిచ్చునని, సర్వము నెరిగిన మాధవుడు సంపదలిచ్చునని సందేహించక వసుంధర ద్వారకకే గమనే. బ్రతుకే యాచనయే, ఈ కుచేలు జన్మే యాచనయే, మరి మిత్రుని ఏమని యాచింతు. ఆదరముగ శ్రీకృష్ణుడు ఎంతగా అడిగినను, ఆదరముగ శ్రీకృష్ణుడు ఎంతగా అడిగినను, మౌనమునొందెను మానసం దాచితి నేను నిజం. మిత్రుని యాచించ నా మనసే అందుకు కాదనెగా, ఈ బ్రతుకున వ్యధలే ఆపులుగా. రామ హరే రామ హరే రామ, ఓ రామ ఎటులా భరించను. అరే ఓ బ్రాహ్మణోత్తమా! అరే మురళీ మనోహర, నీవా? మిత్రమా, ప్రణామాలు మిత్రమా. సుఖంగా వర్తిల్లు. నువ్వు ఇలా వచ్చావేమిటయ్యా? అదే మా లక్ష్మీదేవిని తీసుకురావడానికి వెళ్తున్నాను. అప్పుడే ఆవిడకి దూరం అయ్యి 7 దినాలు అయిపోయింది. ఉండలేక బండి కట్టుకుని ఆవిడని తీసుకురావడానికి బయలుదేరాను. తమరు నాతో రండి, మీ గ్రామంలో వదిలి వెళ్తాను. పైగా మీ వృందాపురి గ్రామాన్ని దాటి ఇంకా పైకి వెళ్ళాలి నేను. చాలా సంతోషం. సరే రండి. ఏవి? బ్రాహ్మణోత్తమా, తమ వస్తువులెక్కడా? వస్తువులేమిటయ్యా? ఊరుకోండి, ద్వారకాధీశులు తమరు వచ్చేటప్పుడు ఏమైనా బహుమతులు ఇచ్చుంటారు కదా. తమరే చెప్పారుగా వారు తమ మిత్రులని. నీవన్నది నిజమే మనోహర, కానీ అరే తమరా సంగతి వదిలేసి వచ్చి బండి ఎక్కడ మనం బయలుదేరదాం. అసలు ఈ ధనవంతులు ఉన్నారే వాళ్ళంతా ఇంతే. తమ గొప్పలు చాటుకోవడానికైతే ఎంతైనా వెచ్చిస్తారు. పెళ్లికి బిచ్చం పెట్టరు వీళ్ళ సిగదరగా. ఎదుటి వాళ్ళు పస్తులతో మాడి చస్తున్నా చిల్లిగా దానం చేయరు. లేదు లేదు, మా కృష్ణయ్య అలాంటి వాడు కాదు. అతడు దీనదయాళువు. ఏంటి దీనదయాళుడా? అంత దీనదయాళైతే తమ నృత్య చేతులతో పంపుతాడా? మరి నేనేమీ అడగలేదుగా. మీరు అడిగిన తర్వాత ఇస్తే అందులో గొప్పే ఉందండి. మిత్రుడైన వాడు మిత్రుడు అడగకపోయినా తెలుసుకోవాలి మిత్రుడికి ఏం కావాలో. పైగా ఆ ధనవంతుడి మిత్రుడు ఒక నిరుపేదవాడైతే చెయ్యి జాసి నాకు ఇది కావాలని ఎలా అడుగుతాడు? నీ మాటలు వాస్తవమే, కానీ
కానీ ఏమైనా ద్వారకాధీశులు చేసింది సరైంది కాదు. అంత మాత్రం తెలియదా ఆయనకి? అరే, బ్రాహ్మణుడైన వాడు జనులందరికీ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. మరి తను బోధించిన జ్ఞానానికి బదులుగా ధనార్జన చేస్తున్నాడా? అవును మురళీ మనోహర, నీవిప్పుడు చెప్పేది వాస్తవమే. మరి అతను నాకేమీ ఇవ్వకుండుటే ఓ విధంగా మంచిదనుకుంటాను. ఒకవేళ అతడు నాకు ధనమిచ్చి ఉంటే నేను మాయలో పడిపోయి ఉండేవాడిని. ఆ తరువాత ఎప్పటికీ నాకు ముక్తి మార్గం లభించి ఉండేది కాదు. తమరిలా మాట్లాడుతున్నారంటే అది తమ గొప్పతనం. మీరేమన్నానండి, నిజం ఒకటే. ఒక సంపదతో తులతీగో వాడితోటి ఒక నిరుపేద స్నేహం చెయ్యనే కూడదు. నేను కావాలని స్నేహం చేయలేదు. అతనే అన్నాడు, నేను నీ మిత్రుణ్ణి, మిత్రధర్మాన్ని కూడా నేనే పాటిస్తాను అని. అప్పుడు కూడా నేను అతన్ని వద్దని వారించాను. అప్పుడు అతడేమన్నాడు? ఏమన్నాడంటే, ముందు సంబోధించింది నేనే కదా, కనుక మిత్రధర్మాన్ని పాటించవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంటుంది. ఎప్పుడు నీకు అవసరం ఏర్పడినా నా ధర్మాన్ని నేను పాటిస్తూనే ఉంటాను. మాట ఇస్తున్నాను, ఎప్పుడూ నీ మిత్రధర్మానికి పరీక్షలనేవి ఉండవు. చెప్పు, ఇప్పుడు నీ మిత్రుడిగా నన్ను స్వీకరిస్తావు కదూ? చీ 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 చీ. ఇదేం మిత్రత్వం? అసలు అతడు మిత్రుడు కానే కాడు. పోనీ వదిలేవయ్యా. ఏంటి వదిలేసేది? ఇదిగో బ్రాహ్మణోత్తమా, మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, అతను చేసింది ఉచితమేనా? చెప్పండి. ఉచితం కాదనుకో, పాపం ఇందులో అతని దోషమేమీ లేదు మనోహర. నేనేమైనా అడిగి అతను ఇవ్వకుంటే అప్పుడు మనం అతన్ని దోషిగా భావించాలి. మరి అతన్ని నేనేమీ అడగలేదు కదా. అయినా నేను తెలుగు తక్కువగా మాట్లాడటమే కానీ తమరెందుకు మాట్లాడతారు తమ మిత్రుడికి వ్యతిరేకంగా? రండి, బండి ఎక్కడ వెళ్దాం, రండి. అద్భుతం నాథ, తమరి ఆంతర్యం నాకు బోధపడింది. మిత్రుడు పాదయాత్ర చేయరాదన్న సదుద్దేశంతో తమరు ఈ పథకం వేశారన్నమాట. చెలిదరిలేక బ్రతుకగతరమా, సఖీ స్మృతులే హృది నుండరామా. ఓ అహో అహో అహో. అరే, అటు చూడండి, బ్రాహ్మణోత్తమా, మీ ఊరు వచ్చేసింది. లేవండి, లేవండి, లేవండి. మా ఊరు అంతలోనే వచ్చేసిందా? ఏమనుకున్నారు? నా ఎద్దుల మహిమ. రాత్రిపూట నా ఎద్దులు ఆగమేఘాల మీద పరిగెత్తాయి. సరే మిత్రమా, ఇక నేను బయలుదేరతాను. చాలా దూరం వెళ్ళాలి కదా. అదెలా వీలవుతుంది? రావయ్యా, ఇంటికి రా. రాత్రి మా ఇంట్లో ఉండి ఉదయాన్నే వెళ్దావు గాని. భలేవారే మీరు. అసలే నా లక్ష్మీదేవి జ్ఞాపకానికి వచ్చి ఒక్క క్షణం కూడా నిలవలేకపోతున్నాను. తమరు సెలవిప్పించారంటే ఇక నేను బయలుదేరతాను. వస్తాను. సంతోషం. పదండి.
పువ్వులు పరిచింది ఎవరై ఉంటారు? శ్రీకృష్ణ. స్వామి, ద్వారకకు వెళ్ళేటప్పుడు నా భార్యా బిడ్డలను ఒంటరిగా వదిలి వెళ్ళాను. వాళ్ళిప్పుడు క్షేమముగానే ఉన్నారు కదా స్వామి? నా వసుంధర కుశలమే కదా? స్వామి, తమరు వచ్చేసారా? తమరు వచ్చేసారా స్వామి? స్వామి, ఏం చేస్తున్నారు? ఎవరు తమరు? తమరు నన్ను గుర్తుపట్టలేదా? తమ దాసురాలను. మీరేమంటున్నారు? తమరేదో పొరపడుతున్నారనుకుంటాను. పొరపాటు నాది కాదు, తమదే నాదా. నేను మీ పత్ని వసుంధరను. వసుంధర, ఇదెలా సాధ్యం దేవి? నా మాటలు విశ్వసించండి, నేనే మీ పత్ని వసుంధరను. స్వామి, వద్దు వద్దు. నా పత్ని వసుంధర కాదు కాదు. భగవంతుడా, వీరికి ఎలా వివరించాలి? సుధామా, 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 వచ్చావా? వచ్చావా సుధామా? వచ్చావా? వచ్చావా సుధామా? ఎప్పటి నుంచో నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను. అంతేకాదు, మా వదిన గారు కూడా నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఏమిటి మీ వదిన? ఆ, చూడండి మరిది గారు, నన్ను వారు గుర్తించడం లేదు. మీరైనా చెప్పండి. అరే, అదేంటి, మా వదిన గారిని గుర్తుపట్టలేదా? బాగా పరికించు. ఈవిడే మా వసుంధర వదిన గారు, నీ ధర్మపత్ని. నమ్మకం కలగడం లేదు కదూ? ఆహా. ఇది మహాలక్ష్మీదేవి మహత్యం. ఆవిడే స్వయంగా ప్రత్యక్షమై మా వదిన గారికి చిరకాలం యవ్వనవతిగా ఉండే వరాన్ని అనుగ్రహించారు. మహాలక్ష్మీదేవి వరాన్ని అనుగ్రహించిందా? ఆ, ఇక ఆలస్యం చేయక నీవు కూడా ఆమెను ఆశీర్వదించు. వదిన గారు, అదేంటి తమరింకా అక్కడే నిల్చుంటే ఎలా? రండి, వచ్చి మీ వారి ఆశీర్వాదం అందుకోండి. రండి, నువ్వు ఆశీర్వదించు.
సౌభాగ్యవతి భవ. ఇది ముమ్మాటికి ఆ దేవి కటాక్షమే. ఆహా, అంతేకాదు, నీ వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో విచిత్రాలు జరిగాయి, మాటల్లో వర్ణించలే. అలాగా? చెబుతాను విను. ప్రప్రథమంగా ఇక్కడికి విశ్వకర్మ వేంచేశారు. శ్రీకృష్ణుల వారిని మీ గృహాన్ని రాజమందిరంలా మార్చాలని పంపారట. ఏమిటి, శ్రీకృష్ణుడా? ఆ, మరి మా వదిన గారు అందుకు అంగీకరించలేదు. ఏమన్నారంటే, నా పతిదేవులు ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసేవారు, వారి ఉపకారాన్ని మరవలేను, అందువలన వారి గృహాలు శిథిలావస్థలో ఉండగా కేవలం మా గృహం రాజమందిరంలా కావడం నేను అంగీకరించలేను అన్నారు. ధన్యురాలవు వసుంధర, ధన్యురాలవు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఏం చేశారో వినుకాస్త. వారు దేవశిల్పి విశ్వకర్మను వృందాపురంలోని సకల గృహాలను రాజమందిరాలుగా మార్చాలని ఆదేశించారు. అటు చూడు, అటువైపు చూడు. సకల గృహాలు రాజమందిరాలయ్యాయి. చూడు. నిజంగానే సకల గృహాలు రాజమందిరాల్లా మారాయి. ఆ ఆ అటు చూడు, అదే మీ గృహం. ఎంతో ఉన్నతమైన వైభవోపేతమైన ఆ శ్రీకృష్ణుని రాజభవనం లాంటిది. నా శ్రీకృష్ణుని రాజభవనం లాంటిదా? అయినా అది ఇప్పుడు భవనం కాదు, మందిరమయ్యా, మందిరం. మహాలక్ష్మీదేవి వారి దివ్యచరణ చిహ్నాలను అక్కడ వదిలి వెళ్లారు. పరంధామా, పరంధామా, భలే పరంధామా, నా వెంట ఉంటూనే నీవిక్కడ లీలలు సాగించావా? నీ మిత్రుడికి కూడా తెలియనివ్వలేదు కదా? నేనొక మూర్ఖుడను, అందువల్లనే నీవు నాకేమీ ఇవ్వలేదని అపార్థం చేసుకున్నాను. క్షమించు పరంధామా, నేను పొరపాటు చేశాను. పరంధామా, ఇది పూర్తిగా నా దోషమే కాదు. మురళీ మనోహరుడు లేడు, అతడు లేనిపోనివన్నీ చెప్పాడు నాకు. పరంధామా, నీవతన్ని కూడా క్షమించాలి. అతడు నీ లీలలలోని మహత్యాన్ని పాపం ఎరుగడు. దేవి, భక్తుడైన సుధాముని ఈ అమాయకత్వమే మమ్ము అతనికి భక్తుణ్ణి చేసింది. తమతో పాటే నేను కూడా. ఇదేనా నా వసుంధర ఈ వృందాపురి ఇలా మారడానికి గల కారణం? ఈ మార్పులన్నీ జరగడం ఇంతటితో పూర్తి కాలేదు. అలాగా? ఇంకా ఏమేం మార్పులు జరిగాయి? మరిది గారు, చక్రధరుడా? వారిలో ఎంతో మార్పు కలిగింది. వారు రాజుగారిని ప్రశంసించుట మానుకున్నారు. నిజంగానా? రాజుగారు తమకు విధించిన శిక్షే
వీరికి విధించారు. ఇప్పుడు మరిది గారు కూడా కేవలం భగవంతుణ్ణే స్తుతిస్తున్నారు. భలే భలే మిత్రమా, భలే మిత్రమా. స్వామి, నా మిత్రునిలో ఏర్పడిన ఈ మనోపరివర్తన పట్ల నాకు మహదానందం కలిగింది. చక్రధరుని మరలా ధర్మ మార్గంలోకి మళ్లించావు. శతకోటి ధన్యవాదాలు. పరంధామ, మరి ఇంకా నీవు ఏం లీలలు చేయబోతున్నావు? వివరించు. తొందరపడకు సుధామా, అప్పుడే ఏమైంది? నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, అప్పుడు తెలుస్తుంది. అరుగో సుధాముల వారు వచ్చేసారు, సుధాముల వారు వచ్చేసారు. అలా చూడండి, సుధాముల వారు వచ్చేసారు, సుధాముల వారు వచ్చేసారు, సుధాముల వారు వచ్చేసారు. సుధాముల వారు వచ్చేసారు. సుధాముల వారు వచ్చేసారు. రండి, సుధాముల వారు వచ్చారు. రండి. శ్రీకృష్ణునికి జై, సుధామునికి జై, శ్రీకృష్ణ సుధాములకు జై. ప్రతి ఇంట తొలగెనులే దారిద్ర్యము, ప్రతి ఇంట తొలగెనులే దారిద్ర్యము. బృందాపురిలో విలసిల్లెను సౌభాగ్యము, బృందాపురిలో విలసిల్లెను సౌభాగ్యము. దుఃఖ దారిద్ర్య జాతకాలు రూపుమాసలే, దుఃఖ దారిద్ర్య జాతకాలు రూపుమాసలే. ఊరు ఊరంతా శ్రీలక్ష్మికి నిలయమాయలే, ఊరు ఊరంతా శ్రీలక్ష్మికి నిలయమాయలే. క్షమించండి మహనీయ, క్షమించండి. ఏమిటిది రాజా? తమరొక పేదవాని స్థావరానికి ఎందుకు విచ్చేశారు? పైగా అందరి సమక్షంలో ఏమిటి పని? ఇది తమకు తగదు. ఎవరి చరణధూళితో బృందాపురికి ఇంత భాగ్యం లభించిందో మేము వారి చరణధూళిని మా కళ్ళకద్దుకొని పుణ్యం పొందాలని ఆశిస్తున్నాం. తమరి పట్ల మేము చాలా మానుషంగా ప్రవర్తించాం. కృపతో ఈ పాపిని క్షమించండి, క్షమించండి. లేదు రాజా, తమరు క్షమాపణ అడగవలసిన ఆవశ్యకత లేదు. తమ హృదయంలో ప్రస్తుతం ప్రాయశ్చిత్తం అనే జ్వాల రగులుతోంది. ఆ జ్వాలలో సకల పాపాలు భస్మమైపోతాయి. అవును రాజా, అవును.
ఏమిటి అనుచిత కార్యం? నేటి నుండి తమరే ఈ సుధామ నగరానికి రాసులు. లేదు మహారాజా, బ్రాహ్మణుని కర్తవ్యం రాజ్యమేలుట కాదు, మీ వంటి వారికి ధర్మ మార్గమును సూచించుట. ఒకవేళ రాజు తప్పు చేస్తూ అవినీతికి పాల్పడితే అతన్ని వారించుటే బ్రాహ్మణుని ధర్మం. ఈ రాజ్యం తమది, ఎన్నడూ తమరే పాలించాలి. ఏనాడు ధర్మరక్షణ కర్తవ్యాన్ని విడనాడకండి రాజా. అలాగే నేటి నుంచి తమరే మా మార్గదర్శకులు. మేము తమకి ఈనాడే రాజగురు పదవినిచ్చి గౌరవిస్తున్నాం. రాజగురు సుధాముల వారికి, సుధాముల వారికి, రాజగురు సుధాముల వారికి. లేవండి. విజయీ భవ. సుధామా, మా వదిన గారు వివరించారు. మీ వివాహమైనప్పుడు నీవావి చెయ్యి పట్టుకుని ఏ విధంగా అయితే శిథిలావస్థలో ఉన్న ఆ కుటీరంలోకి తీసుకెళ్లావో ఆ విధంగానే ఇప్పుడు కూడా ఆమె చెయ్యి పట్టుకుని ఈ మందిరంలోకి ప్రవేశించాలి. లేదంటే ఆమె మందిరంలోకి ప్రవేశించరట. వెళ్ళండి, మీ నూతన గృహంలో అడుగు పెట్టండి.
హే జగన్నాథ, భక్తజన పోషక, నేను నీ దర్శనం కోరుకున్నాను. నాకు ఆ భాగ్యం కలిగించావు. వసుంధర ధనం కోరుకుంది, ఆమెకు ధనాన్ని ప్రసాదించావు. ఇప్పుడు నేను నిన్ను మరో వరం కోరుతున్నాను. ఈ విప్రుని మనస్సుకి ఎన్నడూ ధనాకాంక్ష కలుగనివ్వకు దేవదేవా. మోహ మాయాజాలం నుండి ఈ భక్తుణ్ణి కాపాడు తండ్రి. ఇదే పరంధామా నేను కోరే కోరిక. నీ భక్తుని యొక్క ఈ అంతిమ కోరికను స్వీకరించు. పరంధామా, ఆలకిస్తున్నావు కదూ? ఈ ఒక్క కోరికను మన్నించి అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు. సుధామా, మేము నిన్ను అనుగ్రహిస్తున్నాం. ఇక ముందు ఎన్నడూ నీవు మాయకు దాసుడవు కావు. పైగా నిరంతరం మాయే నీకు దాసి అవుతుంది. నీకే కాదు, మీ కుటుంబం అంతటికీ సేవ చేస్తుంది.